హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే కొంచెం హెల్తీగా కావాలని బ్రేక్‌ఫాస్ట్ ఇట్లా ట్రై చేస్తున్నానండి. ఇట్లా ప్రిపేర్ చేసుకున్నా. ఒట్టి రాగి పిండే అండి. ఒట్టి రాగి పిండి అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గానే కలుపుకున్నాను. జావ అయితే రెగ్యులర్‌గా తాగుతాం కాబట్టి నేనెక్కువ మళ్ళీ దోస లెక్కంతా ఇది ఉపయోగిస్తాను. కాకపోతే ప్రత్యేకించి అదే పనిగా చేయననమాట. కానీ ఈరోజు ఇది చేద్దామని చేసిన. ఒట్టి రాగి పిండి చానా బాగొచ్చిందండి దోస. బావుంటది. రాగులు గూడా మనం ఇప్పుడు దోసకి మామూలుగా నానబెట్టి, బియ్యం నానబెట్టుకున్నట్టుగా దోస ట్రై చేస్తా అన్నారు. చాలా బాగొస్తాంది అందరికి. ఇది ఒట్టి రాగి పిండితోనే దోస బాగొచ్చిందండి. చానా బాగొచ్చింది. దీంట్లోకైతే పల్లీ చట్నీ మంచి కాంబినేషను. చానా బావుంటది. మనం ఎంత హెల్తీగా మనం ఫుడ్ తీసుకుంటామో, మనం మన ఫుడ్ తీసుకునే దాంట్లోనే మన ఆరోగ్యమంతా. అది. కానీ కొంతమందయితే పర్టిక్యులర్‌గా ఈ ఫుడ్ తింటే ఈ బెనిఫిట్స్ ఉంటాయి ఈరోజు అని చేసుకొని అని ప్రతి దాంట్లో ఏ పూటకు మనకి ఎంత అందుతా ఉంది మన శరీరానికిని బాగా ట్రై చేసి అది ఖచ్చితంగా అట్లే తీసుకుంటారు. అది చానా మంచి మెథడ్ అండి అది. ఈ టైంకి మనం కొంచెం వయసైన వాళ్ళు కూడా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి మనం ఏం తీసుకుంటా ఉన్నాము, ఎంత మాత్రం మన ఒంటికి సరిపోతాంది. ఇది మనకి ఎంత ఎంత అవసరమో అని ఆలోచించుకొని మనం తీసుకున్నామంటే చానా బెనిఫిట్స్ ఉంటాయి మనకు దాంట్లో. సాధ్యమైనంత వరకు ఇట్లా చేసుకున్నామంటే గనక చానా బావుంటుందండి. బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా అంతే, లంచ్‌లోకైనా అంతే. మనం మంచిగా తీసుకున్నామంటే మటికి బావుంటది. నాకైతే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ చానా బావుందండి. పల్లి చట్నీ మంచి టేస్ట్. చానా కుదిరింది. ఈ రాగి దోసలకైతే మట్టుకు పల్లీ చట్నీ లేకపోతే చికెన్ కాంబినేషన్ చానా బావుంటుంది. పల్లీ చట్నీ బావుంటుందండి. లేకపోతే చికెన్ బావుంటది. ట్రై చేయండి. మీరు కూడా ఎవరైనా ట్రై చేయని వాళ్ళుంటే ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు హెల్తీ ఫుడ్డే తీసుకుంటా ఉన్నాము. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. చానా ఈజీగా అప్పటికప్పుడు కలుపుకొని రాగి దోస, పల్లీ చట్నీ చానా బావుంటుందండి. ఓకే. థాంక్ యూ.